యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నీ మీదొట్టే నిన్ను నేను చంపాలనుకోలేదే. కన్నతల్లి ఎక్కడైనా బిడ్డని చంపుకుంటుందా? నువ్వు చెప్పేది నిజమా? నీ మీదొట్టే. మీరు ఆగండి మేడం. మీ చేతులకి రక్తం అంటకూడదు. నాకు డబ్బులు ఇచ్చారు కదా, అక్కడ మిస్ అయినా ఇక్కడ మిస్ అవ్వకూడదు మేడం. మీరేమి టెన్షన్ పడకండి మేడం. ఒక్క బుల్లెట్తో మీరు చెప్పినట్టే నీ కూతురు నేసేస్తాను. మా అమ్మ నన్ను చంపమని సుపారీ ఇచ్చింది కదా. ఎస్ ఎస్. అమ్మా, ఇప్పుడు కూడా నువ్వు నాకు అబద్ధమే చెప్పావు. కాదే కాదు. నేను చంపమంది నా కూతుర్ని కాదురా, ఆ సూర్యకాంతాన్ని. మీ కూతురు ముందే రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారని ప్లేట్ తిరగేస్తున్నారా? కాదు. అయ్యో, మాతో చెప్పింది నీ కూతురు నేసేమనే కదా. అవును, నేనంతా విన్నాను. అబ్బా, నా కూతురంటే నా కూతురని కాదురా, సూర్యకాంతాన్ని. ఇదంతా మా కోడ్ లాంగ్వేజ్. అదంతా నాకు తెలియదు మేడం. మీరు చెప్పారు, నేను చంపుతున్నాను. ఆగరా. నట్టు చూసావా, నా లవ్ చెప్పాలని చూస్తావా? నేను బతికుండగా నా లవ్ మీద ఏ కూడా వాళ్ళేమను. వదలరా, వదలు. అయ్యో, వదలరా. నట్టు నట్టు, మీ అమ్మ నిజ స్వరూపం తెలిసింది కదా. బయటికి వెళ్ళి అందరికి ఈ విషయం చెప్పు. చెప్పు నట్టు, చెప్పు. వీడిని నేను చూసుకుంటాను. వెళ్ళు. నీకంటే వెళ్ళినట్టు. అది కాదే, నేను చెప్పేది వినవే. ఉసే నట్టు, ఉసే. వెళ్ళు నట్టు, పారిపో. బ్రదరు, నీతో ఇంకో 10 నిమిషాలు పని ఉంది, పద. చూశారుగా, కూతురు వెనకాల తల్లి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఎవరూ బయటికి రావడం లేదు. చైతం చేసుకోవటం ఇష్టం లేదు అందని నటకుమారిని ఆ రంగనాయకి ఏం చేయటం లేదు కదా. ఏమో వదినా. అమ్మా, ఇప్పుడు పెళ్లి మాట ఏంటి? పెటాకులైంది కదా పంతులు గారు, సంభావం తీసుకుని బయలుదేరుదురు గాని. చూసారా కన్న తల్లి నన్ను ఎలా చంపాలని చూస్తుందో. నేను ఈ కత్తిని చంపడానికి పట్టుకోలేదే. మరి ఉల్లిపాయలు కోయడానికి పట్టుకున్నావా అమ్మా? ఎవరో విసిరితే క్యాచ్ పట్టుకున్నానంతే. ఊరుకోమ్మా, ఇంకా ఎవరిని మోసం చేద్దామని నాటకాలు. డబ్బు కోసం కన్న కూతుర్ని చంపాలని చూస్తావా? నాకే గనక నీలాంటి తల్లుంటే ఎప్పుడో పొడి చేసి ఉండేదాన్ని. అవును, ఇలాంటి దానికి మనుషుల మధ్య బ్రతికే అర్హత లేదు. నిజాలు తెలుసుకోకుండా బాగేవంటే నిజంగానే పొడిచి పారదొబ్బుతా. ఇంకా ఏం తెలియాలి? నన్ను చంపడానికి డబ్బులు తీసుకున్నావు, రౌడీల్ని పెట్టావు. ఇక్కడ చంపడం కుదరలేదని గదిలో ఉన్నప్పుడు కాల్ పెంచాలని చూసావు. ఏంటి, గదిలో నిన్ను కాల్పించాలని చూసిందా? అది కాదండి. అవునండి, అవును. మా నట్టు చెప్పిందంతా అక్షరాల నిజం.
ఇదిగో వీడే నా లవ్ని గంతో కాల్చేయాలని చూసింది. సమయానికి నేను వెళ్ళి ఆపబట్టి సరిపోయింది, లేదంటేనా ఈ పాటికి చచ్చుండేదాన్ని. సరే, నటకుమారిని ఎందుకు చంపాలని చూసావు? ఇదిగో ఈవిడే తన కూతురుని చంపమని నాకు డబ్బులు ఇచ్చిందండి. హా, లేదు. అందుకే అరే నిజం తెలుసుకోకుండా మాట్లాడుకురా. ఇక్కడ నా కూతురంటే ఈ కూతురని కాదు, సూర్యాని. నీ కూతురంటే సూర్యనా? అబ్బబ్బబ్బ. అవును, మాకిదంతా కోడ్ లాంగ్వేజ్, వీళ్ళందరికీ తెలుసు. మాట్లాడరే. నీ కూతురంటే సూర్యనా? కోడ్ లాంగ్వేజా? ఏంటి కోడ్ లాంగ్వేజా? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? తన కూతుర్ని తనే చంపబోయిందనే విషయం బయటపడేసరికి పిచ్చిగాని పట్టిందేమో తనకి. అయ్యో, అదిగో పిచ్చి చూపులు చూస్తుంది, అంటే పిచ్చి పట్టినట్టే ఉంది. పురే, నాకు పిచ్చా, నీ పీక కోసేస్తా. హా? నిన్ను పొడిచి పారదొప్పుతా. నన్నే కొడతావా? కొట్టడం కాదు, నీలా కొంచెం ఆలోచించినా ఈ పాటికి నిన్ను చంపి పాడేయాలి. కూతురనే ప్రేమ నీకు లేకపోయినా తల్లివనే మమకారం నాకేడవబట్టే చంపదెబ్బతో సరిపెట్టాను. అది కాదే, వీళ్ళంతా నిన్ను మోసం చేస్తున్నారే. నార్మల్, ఎవరెవరిని మోసం చేశారు? ఆ చైతు గారి మంచితనాన్ని అడ్డు పెట్టుకుని ఆయన్ని ప్రతిక్షణం బాధించింది మనం. ప్రతిక్షణం అందరినీ మోసం చేసింది మనం కదా? చేసిన పాపం చెప్పుకుంటే పోతుందంటారు. దీంతో చేరి నేను కూడా ఎన్నో పాపాలు చేశాను. ఇప్పుడే మీ అందరికీ చెప్తాను. ఒసే, వద్దే, వద్దు. పళ్ళు రాలుగొడతాను మాట్లాడవంటే. అసలు మేము ఇంటికి పూజా పాపకి సంగీతం డాన్స్ నేర్పించాలని వచ్చాం. వచ్చి రావడంతోనే మా అమ్మకి ఈ ఇంటిని చూసి, ఆస్తిని చూసి కన్ను చెదిరింది. ఈ ఇల్లు చూసినప్పుడే అనుకున్నా, నిన్నిస్తే ఇలాంటి గొప్పింటికే ఇవ్వాలని. నువ్వు గాని అతగాణ్ణి లైన్లో పెట్టావే అనుకో, అతను సెకండ్ హ్యాండ్ కదమ్మా. చేతిలో క్యాష్ ఉంటే ఎన్నో హ్యాండ్ అయితే ఏంటే. మా అమ్మాయి లాంటి అమ్మాయి ఆయనకి భారీగా వస్తే బాగుంటుంది అంటున్నా. నన్ను వదిలి వెళ్ళక సూర్య, నిన్ను విడిచి నేను బతకలేను. సూర్య ప్లీజ్. ఆల్రెడీ మీరు మా అమ్మాయితో ఉన్న వీడియోలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు దాని మరణ వాంగ్మూలం కూడా రికార్డ్ చేసేసాను. నేను గాని చచ్చానంటే మీరు ఖచ్చితంగా జైలుకు వెళ్తారు. అలా వీడియోల్ని, ఫోటోల్ని అడ్డు పెట్టుకుని అవి బయట పెడితే మీ పరువు పోతుందని భయపెట్టి చేతు గారిని గ్రిప్లో పెట్టుకుంది. మేమేం చెబితే ఆయన అది చేసేలా చేశాం. ఇదంతా ఒకెత్తైతే ఇంతకన్నా పెద్ద మోసం ఒకటి చేశాం. ఇంకా ఏం చేసి చచ్చారు?
పూజా పాప ఉయ్యాల్లోంచి పడిపోయి తలకి దెబ్బ తగిలి రక్తం పోతే హాస్పిటల్లో రక్తం ఇచ్చింది నేను కాదు. ఈ సూర్య గారు. సూర్య, మరి మీరని ఆ డాక్టర్ కూడా చెప్పింది? ఆవిడ చెప్పలేదు. డాక్టర్కి డబ్బులిచ్చి ఈ రంగనాయకి వాళ్ళే అబద్ధం చెప్పించారు. అవునండి, పాపం మీ బిడ్డని రక్తమిచ్చి బ్రతికించామన్న అభిమానంతో మీరు మాకు తల వంచారు. ఇలా ఒకటి కాదు, చెప్పలేని పాపాలు మోసాలు చాలానే చేశాం. దాంతో మీ భార్యకు మీకు సంబంధాలు లేవు కాబట్టి నన్ను మీకిచ్చి పెళ్లి జరిపించి మీ ఆస్తి మొత్తం కొట్టేసి తను రాజ్యమేలాలనుకుంది. ఈ సూర్య ఉండగా ఈ పెళ్లి జరగదని తెలిసి డబ్బుల కోసం మీతో చేతులు కలిపి కన్న కూతుర్నైన నన్నే చంపడానికి దిగజారిపోయింది. అబద్ధం, అది చెప్తున్నవన్నీ అబద్ధాలు. ఏది అబద్ధం? ఈ పెళ్లి ఎలా చెడిపోయింది? అబద్ధమైతే నిజంగా నీ కూతురు మీద నీకు ప్రేమే ఉంటే తాను చెప్పినవన్నీ అబద్ధాలని తన మీద ఒట్టేసి చెప్పు. చంపడానికే వెనకాడలేదు, ఒట్టేయడానికి ఎందుకు వెనకాడుతుంది బాబు గారు? లేదు, ఎవరేమనుకున్నా నా బిడ్డని మాత్రం నేను చంపాలనుకోలేదు. ఇది నిజం. అయితే మీ అమ్మాయి చెప్పిందంతా నిజాలు కావా? చెప్పు రంగనాయకి. ఆ, నిజాలే. ఎలాగైనా నా కూతుర్ని ఈ ఇంటి కోడల్ని చెయ్యాలన్న దుర్దేశంతో అది చెప్పినవన్నీ నేనే చేశాను. ఇలాంటి దాన్ని అస్సలు బతకనివ్వకూడదు బాబోయ్. అయితే ఇంకెందుకు ఆలస్యం, తల ఒక చెయ్యండి. అవునండి, ఇలాంటి దాన్ని గుండు గీయించి ఊరేగించాలి. ఏం మాట్లాడుతున్నావే? ఏం మాట్లాడుతున్నావు? నన్ను గుండు గీసి ఊరేగి ఆపండి, ఆపండి. ఇంకా కొడితే చచ్చిపోతుంది. నీ అబ్బా. థ్యాంక్ యూ అల్లుడు గారు. అవును, ఇలాంటి వాళ్ళని చంపడం వలన పాపం మనకి తగులుతుంది. అయితే వీళ్ళని పోలీసులకి అప్పగిద్దామమ్మా. అయ్యో, పోలీసులా? వద్దు బాబు గారు, బుద్ధి గడ్డి తిని ఇవన్నీ చేశాం. ఈ ఒక్కసారికి మన్నించండి. మీలాంటి వాళ్ళని మన్నించకూడదు. అబ్బా మీరుండమ్మా. మెయిన్ క్యారెక్టర్లు మాట్లాడుతుంటే మధ్యలో తూ 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 అంటూ. పోలీసుల వరకు వద్దులేండి మావయ్య. అది కాదు సూర్య. వదినా, ఆవిడ ఎంత చెడ్డదైనా తన మీద ఒట్టేసి అబద్ధం చెప్పకుండా తప్పుని ఒప్పుకుంది కదా. అందుకైనా ఈసారి తనని క్షమించి వదిలేద్దాం. ఇంకోసారి నా ఇంటి చుట్టుపక్కల కనపడ్డారంటే ఇద్దరిని అడ్డంగా కోయించి ఉప్పు పాత్ర ఏం చేస్తాను. రండి. ఏవండి, ఇప్పటికిప్పుడు అంటే ఎక్కడికి పోగలం? ఈ ఒక్క పూట గడవనివ్వండి, పొద్దున్నే పోతాం. ఎంతైనా ఆడవాళ్ళు కదా, సడన్గా పొమ్మంటే ఎక్కడికి పోతారు? అయితే ఈ పూట ఇక్కడే ఉండి రేపు తెల్లారిగానే ఇంట్లోంచి వెళ్ళిపోండి. అమ్మా, మా ఆహ్వానాన్ని మన్నించి జరగని ఈ పెళ్లికొచ్చిన మీ అందరికీ మా కృతజ్ఞతలు. ఇంకా పెళ్లి లేదు, గిళ్ళి లేదు. అందరూ బయలుదేరండి. నిజాలన్నీ బయటకు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ నటకుమారి. మా చేతుని ట్రాప్ చేసి ఈ పెళ్లి చెయ్యాలని నువ్వనుకున్నావు.
మీ కూతుర్ని అడ్డుపెట్టుకుని సూర్య మేడం మిమ్మల్ని ట్రాప్ చేసింది. నువ్వు పెళ్లికి సూర్య అడ్డుపడకుండా రౌడీల్ని పెట్టావు. కానీ అదే రౌడీల్ని సూర్య తన వైపుకు తిప్పుకొని నటకుమార్ని చంపడానికి ట్రై చేస్తున్నట్టు మీ అమ్మాయిని నమ్మించింది. అంటే మా అమ్మ నన్ను చంపాలనుకోలేదా? ఏ తల్లైనా తన బిడ్డని చంపాలనుకుంటుందా? ఊసై పిచ్చి నటకుమారి, నిన్ను మా తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తే మీ అమ్మకి కోట్లొస్తాయి కానీ నిన్ను చంపితే ఏమొస్తుంది బూడిదా? అమ్మా, అదే డైలాగు లాస్ట్ సీన్ ఎండింగ్ లో చెప్పాను, ఈ సీన్ ఎండింగ్ లో చెప్పాను. నమ్మేవే? ఇప్పుడు అర్థమైందా? అంటే ఇదంతా సూర్యకాంతం ట్రాప్, సూర్యకాంతం ట్రాప్, సూర్యకాంతం ట్రాప్. నీ అబ్బ నిన్ను. చెప్పే విన్నావా నా మాటలు? చాలా ఆపు. పద, మూట ముళ్ళు సర్దుకుని చద్దాం పద. అమ్మా సూర్య, నాకిచ్చిన మాట ప్రకారం ఈ పెళ్లి ఆపావు, ఇంటి పరువు కాపాడావు. అంతేనా? ఈ దరిద్రుల పీడ కూడా వదిలిపోయిందిక. చాలా థ్యాంక్స్ సూర్య. నువ్వే గనక లేకపోతే వాళ్ళ ఉచ్చులో నుంచి నేను బయటపడేవాడినే కాదు. నా బిడ్డకి రక్తం ఇచ్చి ప్రాణం పోసిన నీకు కనీసం కృతజ్ఞతలైనా చెప్పుకునే అవకాశం లేకుండా చేశావు. సర్లేండి, నిజం ఇప్పటికైనా తెలిసిపోయింది కదా, అది చాలు. వచ్చిన పని అయిపోయింది. నాతో అవసరం మీకు తీరిపోయింది. తేజ, తేజ, ఏంటమ్మా? ఇప్పుడు మనం వచ్చిన పని అయిపోయింది, బయలుదేరదాం. బట్టలు సర్దుకో. అలాగే అమ్మా. అమ్మా, ఏంటమ్మా? అమ్మా సూర్య, నువ్వు వెళ్ళిపోవడం ఏంటమ్మా? నేను వచ్చిన పని అయిపోయింది కదా మావయ్య గారు. పని అయిపోగానే వెళ్ళిపోవడానికి మీరేమైనా పరాయివారా మేడం? సూర్య, నువ్వెక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. అలా ఎలా అవుతుందిరా? అవును, మనం సూర్యుని ఇక్కడికి ఎందుకు పిలిపించాం? ఆ రంగనాయకి నటకుమారి పీడ వదిలించుకోవడానికి. వాళ్ళ పీడ విరగడైపోయింది కదరా. ఇంకా తను మన ఇంట్లోనే ఉంటే నలుగురు తప్పుగా అనుకోరు? అక్క, వాళ్ళ మీద ఎందుకండి కోపడతారు? వాళ్ళు చెప్పింది కరెక్టే. వచ్చిన పని అయిపోయిన తర్వాత కూడా ఇంకా నేను ఇక్కడే ఉంటే తప్పుగానే అనుకుంటారు. అంతా అయిపోయినా ఇంకా ఇక్కడే ఎందుకుంటుంది? ఇంకా ఏంటి మీద, ఇంట్లో వాళ్ళ మీద మమకారం చావలేదేమో అని తప్పుగానే అనుకుంటారు. కాని ఎవరు నన్నలా తప్పుగా అనుకోకూడదని వదిన వాళ్ళ తాపత్రయం. అవునవును, నువ్వు కరెక్ట్గానే అర్థం చేసుకున్నావు. ఈ ఇల్లు అయితే నీది కాదు కదా, ఏనాటికైనా నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోవాల్సిందే కదా. ఎలా మాట్లాడుతున్నారమ్మా? అవసరం ఉన్ననాళ్ళు తన కాళ్ళు పట్టుకున్నారు. ఇవాళ అవసరం తీరిపోయిందని వెళ్ళిపోమంటున్నారు. అలా వెళ్ళిపోవడం ఏంటి తాతయ్య గారు? అంటే వాళ్ళు పిలిచారని మీ ఇంటికి వచ్చాం. మాకు ఇల్లుంది కదా, మా ఇంటికి మేము వెళ్ళిపోతాం. అమ్మా,
నన్ను వదిలి వెళ్ళిపోతున్నావా అమ్మా? నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దమ్మా. నువ్వు వెళ్ళిపోతే నాకు భయంగా ఉంటుందమ్మా. నువ్వు నాతోనే ఇక్కడే ఉండిపో అమ్మా. చూసావమ్మా, 4 రోజులు నువ్వు ఇక్కడ ఉన్నందుకే నువ్వు వెళ్ళిపోతానంటే తను తట్టుకోలేకపోతుంది. మా కోసం కాకపోయినా ఆ పసిదాని కోసమైనా నువ్వు ఇక్కడే ఉండొచ్చు కదమ్మా. ఉండలేను మావయ్య. అవును, ఈ 4 రోజులకే పూజ సూర్య మీద ఇంత ప్రేమ పెంచుకుంది. ఇంకొన్నాళ్ళు ఇక్కడే ఉంటే సూర్య లేకపోతే ఉండలేను అంటుంది. సూర్య ఎక్కడుంటే అక్కడ ఉంటాను అంటుంది. అలా అంటే అందరికీ ఇబ్బందే కదా నాన్న. అలా అని సూర్యని మన ఇంట్లోనే పెట్టుకోలేం కదా. పూజని సూర్యతో పాటు పంపలేం కదా.